అందరికీ నమస్కారం అండి. నేను మీ విజయ్ కుమార్. నేటి మాట ఇది ప్రజల మాట. ఈరోజు మనం మాట్లాడుకునే సబ్జెక్ట్ ఏంటంటే ప్రజల్లో ముఖ్యంగా నాందున్న విషయం జోగి రమేష్ అరెస్ట్. దాన్ని వైసీపీ పార్టీ ఏ రకంగా ముందుకు తీసుకెళ్తుంది, ప్రజల్లోకి టీడీపీ పార్టీ ఏ రకంగా సపోర్ట్ చేసుకుంటుంది అరెస్ట్ని అనే విషయాన్ని మనం కూలంకషంగా మాట్లాడుతున్నాం. ముఖ్యంగా జోగి రమేష్ అనే వ్యక్తి ముందర మాట్లాడిన మాటలు, అంతకు ముందర వాళ్ళ అధికారంలో ఉన్న మాటలు చూద్దాం. పిచ్చి కుక్క ఎవడాడు? పవన్ కళ్యాణ్ అనేవాడు పిచ్చి కుక్క. ఏమయ్యా పవన్ కళ్యాణ్, పెళ్ళాలని మార్చడం కాదు, నువ్వు పెళ్ళాలని మార్చడం కాదు, ఎన్ని పార్టీలను మార్చావురా బాబు నువ్వు? ఎన్ని పార్టీలు మార్చావు? బీఎస్పీ, బీజేపీ, టీడీపీ, సిపిఐ, సిపిఎం పెళ్ళాలను మారుస్తావు, పార్టీలు మారుస్తావు. మార్చడం అనేది, తార్చడం అనేది ఈ పవన్ కళ్యాణ్కి వెన్నతో పెట్టిన విద్య. చూసారుగా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి మీద ఆయన మాట్లాడిన మాటలు, ఆయన చేసిన వ్యాఖ్యలు, నోటికి వచ్చినట్టు ఆయన మాట్లాడారు అనేది కూడా ఈరోజు ఈ వీడియో ద్వారా తెలుస్తుంది. అది ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఉన్న ప్రజలందరూ చూశారు కాబట్టే వాళ్ళకు ఆ పరిస్థితి వచ్చిందనేది నా అభిప్రాయం. ఫ్యామిలీ మీకు ఉంది చంద్రబాబు నాయుడు గారు, మీకు ఉంది లోకేష్ గారు అని చెప్పేసి మాట్లాడుతున్న వ్యక్తి అంతకుముందు అదే చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి వెళ్ళి ఏ రకంగా ప్రవర్తించాడో కూడా మనం ఇప్పుడు చూద్దాం. చంద్రబాబు నాయుడికి ఛాలెంజ్ చేస్తున్నా, నేను ఇక్కడే ఉన్నారా? దమ్ముంటే ఇంట్లో పడుకోవడం కాదు నారా చంద్రబాబు నాయుడు. నేను అడిగే దానికి జవాబు చెప్పు. బలహీన వర్గాల ఎమ్మెల్యే మీద దాడి చేస్తావా? నీకు దమ్ముంటే బయటికి రా, మా సత్తా చూపిస్తాం. అంతేగాని ఇటువంటి లుచ్చాగాలను పెట్టుకొని, ఇటువంటి రౌడీలను పెట్టుకొని, నీ సామాజిక వర్గ తొత్తులను పెట్టుకొని మా మీద దాడి చేసి ఊరుకుంటామా? నిన్ను రాష్ట్రంలో తిరగనివ్వం. నువ్వు క్షమాపణ చెప్పేదాకా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు కానీ, నారా చంద్రబాబు నాయుడు కొడుకు కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తిరగనివ్వం. చూసారుగా ఈ వ్యక్తి ఇప్పుడు లిక్కర్ స్కామ్ లో ఆయన పేరు మీద ఆరోపణలు వచ్చినప్పుడు ఆయన మాట్లాడిన తీరు ఎలా ఉందో కూడా ఒక్కసారి చూద్దాం. గత 20 అక్రమంగా చంద్రబాబు నాయుడు నా మీద కక్ష కట్టాడని రాష్ట్ర ప్రజలకు ఒకసారి చెప్తా ఉన్నాను. ఇది దుర్మార్గమైన చర్య. నా భార్య బిడ్డల సాక్షిగా ప్రమాణం చేసి చెప్పాను. తీసుకెళ్లాను, ప్రమాణం చేశాను. అయినా చంద్రబాబు నాయుడు రాక్షస ఆనందం తీరలేదు. చంద్రబాబు నాయుడు దుర్మార్గానికి ఇది పరాకాష్ట. మొన్న అమ్మవారి గుడి దగ్గరికి వెళ్ళి హారతి మీద ప్రమాణం చేసి ఆయన నిజాలే చెప్పాడు, ఏమీ అబద్ధాలు చెప్పలేదు అనేది అందరం అనుకుందాం. కానీ దీన్ని ఏ విధంగా తీసుకెళ్తుందో వైసీపీ పార్టీ అనేది, బీసీ వర్గానికి చెందిన వ్యక్తి, నాయకుడు కక్షపూరితమైన అరెస్టు ఇదని చెప్తుంది. నేను ఒకటే చెప్తున్నాను, వైసీపీ పార్టీకి కుల రాజకీయాలు అనేది ఇంకా మారండి, దాన్ని ప్రోత్సహించకండి. ఒక వ్యక్తి తప్పు చేశాడు అనే ఆరోపణలు వచ్చాయి, ఆరోపణలు కోర్టులో నిరూపించుకోండి. మీరు తప్పు చేయలేదు అనేది ఏదైనా ఉంటే దాన్ని కోర్టు ద్వారా మీరు నిరూపించుకోండి న్యాయస్థానం. అంతేగాని జగన్మోహన్ రెడ్డి లాంటి ఒక నాయకుడు, మాజీ ముఖ్యమంత్రికి చేసిన వ్యక్తి ట్విట్టర్ ద్వారా ఒక బీసీ నాయకుడు అని ట్యాగ్ చేసి మరి దాన్ని పోస్ట్ చేస్తారండి. దీన్ని ఏ రకంగా ముందుకు తీసుకెళ్దామని అంటే బీసీలు మిమ్మల్ని ఎంతవరకు, జోగి రమేష్ చేసిన పనిని ఎంతవరకు కూడా అరెస్ట్ని తమ అరెస్ట్ కింద ఎంతవరకు ఫీల్ అవుతున్నారండి? ఏ బీసీ నాయకుడైనా సరే, ఒక బీసీ కార్యకర్త అయినా సరే, ఒక బీసీకి సంబంధించిన వ్యక్తి అయినా సరే ఎవరైనా ముందుకు వచ్చి ఇది తప్పు అని ఖండించారండి ఎక్కడైనా? మరి మీరు అలాంటప్పుడు బీసీ నాయకుడిని ఎందుకు అరెస్ట్ చేశారు అని మీరు అంటున్నారు? ఆయన చేసిన తప్పు గురించి మాట్లాడండి. ఆయన చేసిన అరెస్ట్ తప్పు అనుకోండి, దాని గురించి మాట్లాడండి. బీసీకి దానికి సంబంధించిన వ్యక్తి కాదు, ఇది బీసీకి సంబంధించిన వ్యక్తి చేసిన పని కాదు. ఒక వైసీపీ నాయకుడు జోగి రమేష్ అనే వ్యక్తి చేసిన పని. ఇంతవరకు తీసుకెళ్ళండి ప్రజల్లోకి, దాన్ని మీరు చూపించండి. మీరు ఎలివేట్ చేసుకోవాల్సింది ఏంటి? మేము తప్పు చేయలేదు, నిరూపించుకుంటాము, మేము తప్పు చేయలేదు అని చెప్పేసి ప్రజల్లోకి తీసుకెళ్ళండి. మీకు ఈ రకమైన రాజకీయాలు చెయ్యబట్టే
మీకు 11కి దిగజారిపోయారు. రానున్న రోజుల్లో మీరు మళ్ళీ అధికారంలోకి రావాలన్నా, ప్రతిపక్షంగా నిలబడాలన్నా మీరు ఇటువంటి రాజకీయాలు మానుకోవాలి. ప్రజల్లో ఏ ఒక్కరూ కూడా దీన్ని బీసీ కులానికి సంబంధించి, బీసీ వర్గాలకు సంబంధించిన వ్యక్తిగా ఎవరు స్వీకరించట్లేదు అనేది మీరు ముఖ్యంగా తెలుసుకోవాల్సింది వైసీపీ పార్టీ వారు. రెండోది, నారా లోకేష్ గారు మొన్న అన్నారు, బీసీ నాయకులకి సంబంధించి రుద్దుతున్నారు, మన పార్టీలో ఉన్న బీసీ నాయకులు ఏం చేస్తున్నారు అని. ఇది తప్పుగా చెప్పే ధైర్యం ఎవరికి లేదా? పార్టీలో ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు, ప్రతిదానికి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు వచ్చే క్లారిటీ ఇవ్వాలా అనేది ఆయన అన్నారు. దయచేసి వైసీపీ పార్టీ కానీ, వైసీపీ నాయకులు కానీ జోగి రమేష్ అరెస్ట్ని ఒక నాయకుడు అరెస్ట్ కింద చూడండి. మాజీ మినిస్టర్ ఒక ఎమ్మెల్యే తప్పు చేస్తే అది తప్పు కింద అరెస్ట్ చేశారు అని చూడండి, లేకపోతే అక్రమ అరెస్ట్ కింద చేశారని చెప్పేసి చూడండి. అంతేగాని ఒక బీసీ వర్గానికి దీన్ని అంటగట్టకండి అనేది ప్రజల్లోని అభిప్రాయం. అందుకనే ఏ బీసీకి సంబంధించిన ఏ వర్గాలు, ఏ నాయకులు కూడా ముందుకు రారు కూడా. ఇప్పుడు వైసీపీ పార్టీలో లాగా వైసీపీ గవర్నమెంట్లో ఉన్నట్టు పరిస్థితులు ఇప్పుడు లేవండి. ఎవరికి వాళ్ళు అభిప్రాయాన్ని తెలిపే పరిస్థితిలోనే ఉన్నారు, స్వచ్ఛందంగా, స్వేచ్ఛగా. అది మట్టుకు ఎవరైనా చెప్పగలరు. లేకపోతే ఎవరు మాట్లాడలేని పరిస్థితులు వైసీపీ గవర్నమెంట్లో ఉండేటట్టు ఈ రోజున ముందుంటే ఎవరు కూడా మీ వాళ్ళు కాదు, టీడీపీ వాళ్ళు కాదు, వేరే వాళ్ళు ఎవరు కూడా మాట్లాడలేని పరిస్థితులు ఉండేవి. కానీ ఈ కూటమి ప్రభుత్వంలో ఒకటి మట్టుకు చెప్పచ్చు, ఎవరు మాటను స్వేచ్ఛగా వాళ్ళు అభిప్రాయాన్ని వాళ్ళు తెలిపే పరిస్థితిలో ఉన్నారు. దీని మట్టుకు మీరు ప్రత్యేకించి గుర్తించాలి. ఇది బీసీకి సంబంధించిన వ్యక్తిని అరెస్టుగా చూపించకూడదని చెప్పేసి ప్రజల తరపున నేను కోరుకుంటున్నాను. ఇది నేటి మాట ప్రజల మాటగా. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ మై ఛానల్ నేటి మాట ఇది ప్రజల మాటగా.